హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌని మాహి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈ వ్లాగ్ వచ్చేసి అయితే మన ఐపీఎల్ ఫైనల్ కదా, ఆర్సీబీ వర్సెస్ పంజాబ్. ఏ టీం విన్ అవుతుందో అని టెన్షన్లో ఉన్నాడు మా ఆయన. నేనైతే ఆయన వీడియో తీస్తున్నాను ఈ వ్లాగ్లో. ఇంకా మ్యాచ్ అయితే స్టార్ట్ కాబోతుంది కదా, గెలిస్తే షార్ట్స్ పేల్చాలని చెప్పి మా ఆయన అయితే షార్ట్స్ కూడా తెచ్చిపెట్టాడు. ఇది టాస్ టైం కదా, మా మిన్ను తల్లి చిన్ని తల్లి వాళ్ళు ఎప్పుడు షార్ట్స్ పేల్చాలన్నట్టుగానే ఉన్నారు. డాడీ పేల్చేద్దాం షార్ట్స్ అని చెప్తున్నారు. ఇప్పుడు కాదమ్మా, ఆర్సీబీ మ్యాచ్ గెలిచినాక పేలుద్దాం, లేకుంటే దీపావళికి పేల్చుకుందాం అని చెప్తున్నాడు. వాళ్ళకైతే చూడాలి గెలుస్తుందో లేదో. ఇంకా మ్యాచ్ అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది చూడండి. ప్లేయర్ టు వాచ్ యువర్ ఫర్ అంట. విరాట్ కోహ్లీ మెయిన్ కదా అసలు ఈ టీంలో, తననే అందరూ గెలవాలని కోరుకుంటున్నారు. ఆర్సీబీ అంటేనే విరాట్ కోహ్లీ, తనకెప్పుడు కప్పు రాలేదంట కదా 18 years నుండి. అదే చెప్తున్నాడు మా ఆయన. ఈసారి ఫైనల్కి వెళ్ళింది కదా, గెలవాలి అని కోరుకుంటున్నాడు. ఇంకా మేమైతే చూస్తున్నాం టాస్ ఎవరు గెలుస్తారా అని. టాస్ వేసే టైంకి కరెక్ట్గా అయితే మాకైతే పవర్ అయితే పోయింది చూడండి. మా ఆయన ఫేస్లో స్మైల్ చూడండి. టాస్ గెలవలేదు అయినా కూడా నవ్వుతున్నాడు పాపం. ఇంకా అదే ఫస్ట్ బ్యాటింగ్ వచ్చింది కదా, చూసుకుందాం అన్నట్టుగానే ఉన్నాడు. ఎట్లా వచ్చినా కూడా గెలవాలనే కోరుకుంటున్నాం కదా అందరు. పాపం మా ఆయన అయితే చాలా టెన్షన్లో ఉన్నాడు, గెలుస్తుందా గెలవదా అన్నట్టుగా. విరాట్ కోహ్లీ అంటే పిచ్చి, తనకి పెద్ద ఫ్యాన్ అసలు. మా పిల్లలకి కూడా చెప్పిస్తున్నాడు, విన్నర్ లూజ్ వీఆర్ విత్ ఆర్సీబీ అని చెప్పిస్తున్నాడు. వాళ్ళకి కూడా చెప్పాడు, వాళ్ళ వీడియోని కూడా చూశారు కదా మీరు స్టార్టింగ్లో. టాస్ వేసే టైంకి కరెంటు పోయిందని చెప్పినా కదా, కరెంట్ అయితే పోయిందండి. అయినా మా ఆయన ఫోన్లో పెట్టి చూస్తున్నాడు అనమాట టాస్ని. ఇంకా మనకైతే టాస్ రాలేదు, ఆర్సీబీ వాళ్ళకైతే టాస్ రాలేదన్నమాట, పంజాబ్ వాళ్ళకే వచ్చింది. మా ఆయన చెప్తున్నాడు ఫైనల్కి వెళ్ళిన ప్రతిసారి టాస్ గెలిచింది కానీ మ్యాచ్ విన్ అవ్వలేదని. ఈసారి టాస్ ఓడిపోయింది కదా, మ్యాచ్ అయినా విన్ అవ్వాలని అనుకున్నాడు. ఇంకా టాస్ అయితే ఓడిపోయింది. నేను పంజాబ్ క్యాప్టెన్ కదా మన విరాట్ కోహ్లీ, అండ్ పంజాబ్ క్యాప్టెన్. చాలా సీరియస్గా చూస్తున్నాడు మా ఆయన అయితే పాపం. టాస్ అయితే గెలిచేసి వాళ్ళు. మ్యాచ్ మనం గెలుస్తామా లేదా అని ఇంకా చూడాలి. తనకున్న పిచ్చి నాకు చెప్తున్నాడు ఆర్సీబీ ఆర్సీబీ అని. నాకు గెలుసురా గెలవరా అనే టెన్షన్ ఇంకెక్కువ అయిపోయింది అసలు. మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది, నేనైతే వీడియో స్టార్టింగ్ నుంచి తీయలేదు చూడండి. ఇప్పుడు విరాట్ కోహ్లీ అయితే అవుట్ అవుతుంది అనమాట. స్కోర్ని చూసి మా ఆయన స్మైల్ చూడండి, అసలు స్కోర్ బాగానే ఉందని చెప్పి స్మైల్ ఇస్తున్నాడు. ఇప్పుడైతే విరాట్ కోహ్లీ అవుట్ అయ్యిండు. అందరూ షాక్లోకి వెళ్ళింది అసలు తను అవుట్ అవ్వగానే. పాపం మా ఆయన అయితే ఇంకా నో రియాక్షన్. ఆయన సైడ్ నుంచి విరాట్ కోహ్లీ అవుట్ అవ్వగానే ఇంకా ఆడేవాళ్ళు ఉన్నారులే నో ప్రాబ్లం అని అంటున్నాడు. కాకపోతే తొందరగా అవుట్ అయిపోయింది కదా, 30 పైనే కొట్టినాడు స్కోర్ అయితే. సో అందుకని కొంచెం బాధపడుతున్నాడు మా ఆయన. పాపం వెళ్ళిపోతున్నాడు, వికెట్ పడేసింది చూడండి రియాక్షన్. అసలు పాపం మా ఆయనని మ్యాచ్ అయిపోయే వరకు చూసి నేను నవ్వలేక చచ్చిపోతా అనుకున్నా, అట్లా ఉన్నాడు అసలు. ఇంకా ఆయన హ్యాపీనెస్ చూడండి విన్ అయ్యాక. షార్ట్స్ అయితే తెచ్చి పెట్టుకున్నాడు కదా. ఒక 6 balls ఉందనంగా వాళ్ళు 27 runs ఏమో కొట్టాలి, కొట్టలేదు. లాస్ట్ 1 overలోనే 3 wickets పడిపోయినాయి కదా. ఇంకా విరాట్ కోహ్లీ అయితే చాలా ఎమోషనల్ అయిపోయింది, ఇంకా మ్యాచ్ గెలిచేసింది అనుకున్నాడు చూడండి. బా
99.9% అయితే మ్యాచ్ అయితే విన్ అయింది. 2 balls-లో 19 runs కొట్టాలి. ఇంకా వాళ్ళైతే ఆ బాల్స్లో కొట్టలేరు కదా. ఇంకా మా ఆయన అయితే సెలబ్రేషన్స్ స్టార్ట్ చేస్తున్నాడు. ఆయన హ్యాపీనెస్సే కాదనమాట, 18 years తర్వాతకి విన్ అయిందని చెప్పి ఇంకా షార్ట్స్ అయితే తీసుకెళ్తున్నాడు పేలవడానికి. చూడండి తన స్మైల్ చూడండి. మ్యాచ్ చూసినంతసేపు టెన్షన్లో ఉన్నాడు, విన్ అయిందనగానే ఫుల్ హ్యాపీ. విరాట్ కోహ్లీ ఇమోషన్ని చూస్తున్నాడు అనమాట అక్కడుండి. ఇంకా షార్ట్స్ పేలవడానికైతే సిద్ధమై ఉన్నాడు. చూడండి ఎక్స్ప్రెషన్స్. ఇంకా బయటకైతే వెళ్తున్నాడు షార్ట్స్ పేలవడానికి. ఇప్పుడు టైం అయితే 11:40 అట్లా అయింది. అప్పుడు అందరు పడుకొని ఉన్నారు. నేనేమో తిడుతున్నా, వద్దు షార్ట్స్ పేలిస్తే అందరు లేగుస్తారు, మనల్ని చూస్తారని. నాకేమో కొంచెం గిల్టీ ఫీలింగ్ అనమాట. అందరూ పడుకున్న టైంలో మనం ఇట్లా చేస్తే కోప్పడతారేమో అని చెప్పి. మేము స్టార్ట్ చేసిన టైంలోనే ఇంకా ఎక్కడి నుంచో సౌండ్స్ వస్తూనే ఉన్నాయి. ఇంకా అప్పుడు నాకు కొంచెం భయం పోయింది. ఇంకా మేమైతే పేల్ చేసాం. చూడండి, అసలు అనుకోలేదు పాపం, దీపావళికే పేలుస్తాం అనుకున్నాం కానీ షార్ట్స్ అయితే పేల్ చేసినాం. మేమే కాదు, మా పక్క ఆంటీ వాళ్ళు కూడా కొన్ని పేల్చారు వాళ్ళు కూడా. అయిపోయిందా? ఇంకో లైనా? పండుకుండు పండుగాడు అయితే, పండుగాడు పండుకుండు. వాళ్ళు కూడా తెచ్చి కత్తం. అయిపోయింది, లాస్ట్ కోసం కాలింది. మా పక్కింటి వాళ్ళు కూడా తెచ్చి పేలుస్తున్నారు, వాళ్ళు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఆర్సీబీ టీమ్. కంగ్రాట్స్. ఇదన్నమాట వ్లాగ్ వచ్చేసి మా ఆయన సెలబ్రేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.